Hi friends, welcome to Mahesh teaching channel. Today class is 35 size blouse cutting, normal blouse cutting. First ఆది బ్లౌజ్ని తీసుకోవాలి. ఆది బ్లౌజ్ లెంగ్త్ వచ్చి 14 ఇంచెస్ వచ్చింది. దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకొని 15 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. ఫస్ట్ లైనింగ్ బ్లౌజ్ పీస్ని తీసుకోవాలి. 1 మీటర్ ఉండే బ్లౌజ్ పీస్ని తీసుకొని బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసుకోవాలి. ఓపెన్ సైడ్ ఉంచుకోవాలి. జాయింటింగ్ మన వైపు ఉంచుకొని బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ లెంగ్త్ వచ్చి 14 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకొని టోటల్ 15 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. అటు సైడ్ కూడా 15 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. స్కేల్తో లైన్ గీసుకోవాలి. నెక్స్ట్ కాజా పట్టీని వదిలి నెక్స్ట్ నడుము కొలతను మార్కింగ్ చేసుకోవాలి. నడుము చుట్టుకొలత వచ్చి 35 ఇంచెస్ వచ్చింది. దాన్ని 4 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. 8.5 ఇంచెస్ వచ్చింది. 8.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. దానికి ఖర్చు కోసం డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. 2 ఇంచెస్ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి. టోటల్ 12 ఇంచెస్ వచ్చింది. అటు సైడ్ కూడా పైన కూడా 12 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత లైన్ గీసుకోవాలి. మార్కింగ్ చేసిన దాన్ని లైన్ గీసుకోవాలి. ఇది పెద్ద సైజ్ కాబట్టి 5.5 ఇంచెస్ షోల్డర్ నెక్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఆమ్ డౌన్ వచ్చి 6 ఇంచెస్ సరిపోతుంది ఎవరికైనా సరే. మార్కింగ్ చేసిన దాన్ని లైన్ గీసుకోవాలి. ఇది పెద్ద సైజ్ కాబట్టి ఎగ్జాక్ట్ మార్కింగ్ చేసిన దాన్ని కూడా లైన్ గీసుకోవాలి. ఇది పెద్ద సైజ్ కాబట్టి ఆమ్ లూజ్ వచ్చి 1.5 ఇంచెస్ తీసుకోవాలి. చుట్టూ కర్వ్ తీసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ నెక్ డీప్ వచ్చి 7 ఇంచెస్ వచ్చింది. దానికి 30 ఇంచులు 30 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. 30 ఇంచులు ఎక్స్ట్రా మార్కింగ్ తీసుకోవాలి. 30 ఇంచులు సరిపోతుంది. 2 ఇంచెస్ దగ్గర నెక్ 2.5 ఇంచెస్ దగ్గర నెక్ డౌన్ మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ 3.5 నెక్ వచ్చి 2 ఇంచెస్ సరిపోతుంది ఫ్రెండ్స్. 2.5 ఇంచెస్ తీసుకుంటే నెక్ రౌండ్గా ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ డాట్స్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. 10 ఇంచెస్ వచ్చింది. దానికి 1/2 ఇంచ్ 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. డాట్ లెంగ్త్ వచ్చి 4 ఇంచెస్ దగ్గర అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత 1/2 ఇంచ్ ఉండేలా పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకుంటే సైడ్ జాయింట్లు చేసేటప్పుడు ఫిట్టింగ్ బాగుంటుంది ఫ్రెండ్స్. బ్లౌజ్ వేసుకున్నాక ఫిట్టింగ్ సరిపోయింది ఫ్రెండ్స్. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి నా ఛానల్ని షేర్ చేయండి. ఇలా బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసిన దాని మీద నుంచి బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్ మార్కింగ్ చేసిన దగ్గర కట్ పెట్టుకోవాలి. డాట్స్ దగ్గర కట్ పెట్టుకోవాలి. సైడ్ జాయింట్ల దగ్గర కట్ పెట్టుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్. వేస్ట్ వచ్చి 40 ఇంచెస్. సో 10 ఇంచెస్ అయితే సరిపోతుంది. ఇది ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ కటింగ్. నెక్స్ట్ హ్యాండ్స్ని కటింగ్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్లో హ్యాండ్ లెంగ్త్ ఎంత ఉందో చూసుకోవాలి ఫ్రెండ్స్. హ్యాండ్ లెంగ్త్ వచ్చి
10 ఇంచెస్ ఉంది, దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకొని 11 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. కింద ఖర్చులు ఏమైనా ఉంటే కటింగ్ చేసుకోవడానికి మార్కింగ్ చేసుకోవాలి. 1 ఇంచ్ హెమ్మింగ్ పట్టీ కోసం మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ లెంగ్త్ వచ్చి 10 ఇంచెస్, దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకొని 11 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ డౌన్ వచ్చి 3.5 అయితే సరిపోతుంది. చంక దగ్గర కూడా ముడతలు కూడా రావు ఫ్రెండ్స్ 3.5 తీసుకుంటే. ఆమ్లోనిది ఎల్బో హ్యాండ్స్ కాబట్టి 8 ఇంచెస్ దగ్గర హ్యాండ్ డౌన్ తీసుకోవాలి, ఆమ్ డౌన్. నెక్స్ట్ హ్యాండ్ లూజ్ వచ్చి 12 ఇంచెస్, 6 ఇంచెస్ ఎగ్జాక్ట్ మార్క్, 2 ఇంచెస్ ఎక్స్ట్రా. సో టోటల్ 18 ఇంచెస్. మార్కింగ్ చేసిన దాన్ని లైన్ గీసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్స్ని కరువు తీసుకోవాలి. 1.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకొని చిన్న చిన్నగా డాట్స్ పెట్టుకుంటూ కరువు ఇలా తీసుకోవాలి. హ్యాండ్ కరువుని ఇలా తీసుకుంటే హ్యాండ్స్లో ముడతలు రావు ఫ్రెండ్స్. నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్లో చంకలోతు తీసుకుంటాను ఫ్రంట్ పార్ట్లో. ఇది ఫ్రెండ్స్ హ్యాండ్స్ కటింగ్. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్కింగ్ చేసిన దాన్ని కట్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కోసం బ్యాక్ పార్ట్ని తీసుకొని 2 ఇంచెస్ దగ్గర ఫోల్డింగ్ చేసుకొని బ్యాక్ పార్ట్ని 2 ఇంచెస్ దగ్గర ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఎప్పుడైనా సరే క్రాస్గా పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని క్రాస్గా తీసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్గా ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకోవాలి. నెక్ దగ్గర కూడా మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ సైడ్ జాయింట్ల దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. నెక్ లైన్ గీసుకోవాలి. షోల్డర్ పార్ట్ మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఎలా ఉంది, బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఫ్రంట్ పార్ట్ని 2 ఇంచెస్ ఫోల్డింగ్ చేసుకొని యాజ్ ఇట్ ఈస్ మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ వచ్చి క్రాస్గా చూసుకుంటే 7 ఇంచెస్ వచ్చింది. క్రాస్గానే పెట్టుకొని 7 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. 2.5 ఇంచెస్ ఉండేలా మార్కింగ్ చూసుకోవాలి. ఇలా కరువు రౌండ్ తీసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ నుంచి 6 ఇంచెస్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఉక్సులు కాజాల పట్టీల దగ్గర 4వ ఉక్సు దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ పొడవుని మార్కింగ్ చూసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ లెంగ్త్ని మార్కింగ్ చేసుకోవాలి. ఎంత ఉందో కొంచెం 1/2 ఇంచ్ ఉండేలా బయటికి మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ 1 ఇంచ్ ఉండేలా 2 ఇంచెస్ 1 ఇంచ్ ఉండేలా మార్కింగ్ చూసుకోవాలి. టూ ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ వెడల్పు వచ్చి 1 ఇంచ్ 1 ఇంచ్, లెంగ్త్ వచ్చి 2.5 ఇంచెస్ అయితే సరిపోతుంది. కొంచెం 1/2 ఇంచ్ ఉండేలా కిందకి మార్కింగ్ చేసుకొని కరువు తీసుకోవాలి. ఇలా కరువు తీసుకోవాలి. సైడ్ జాయింట్ దగ్గర కొంచెం డాట్స్ పెట్టుకుంటూ 1 ఇంచ్ ఉండేలా మార్కింగ్ చేసుకొని, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ కోసం 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, అక్కడ 1 ఇంచ్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ సైడ్ జాయింట్ల దగ్గర ఎక్స్ట్రా ఖర్చు కోసం. చంకలో లోతు తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో ఇలా చంక లోతు తీసుకుంటే చంకలో ముడతలు రావు. 3/4 ఇంచ్ ఉండేలా చూసుకొని చంకలో లోతు తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ డాట్స్ మార్కింగ్ కోసం
ఫ్రంట్ పార్ట్ డాట్ లెంగ్త్ వచ్చి 2.5 ఇంచెస్ ఉండేలా మార్కింగ్ చూసుకోవాలి. నెక్స్ట్ ఉక్సులు కాజాల పట్టీల దగ్గర కూడా 5 ఇంచెస్ ఉండేలా చూసుకొని దానిలో హాఫ్ 2.5 ఇంచెస్ వచ్చింది. దానికి 2.5 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకొని 2.5 ఇంచెస్ ఉండేలా డాట్ కోసం మార్కింగ్ తీసుకోవాలి. నెక్స్ట్ చంకలో కూడా అలానే మార్కింగ్ చేసుకోవాలి. 2 ఇంచెస్ గ్యాప్ ఉంది కాబట్టి ఇటు కూడా 2 ఇంచెస్ ఉండేలా చూసుకొని మూడింటిని మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్లో డాట్స్. ఇది ఫ్రంట్ పార్ట్లో డాట్స్ని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా అర్థమైద్ది. మార్కింగ్ చేసిన దాన్ని కటింగ్ చేసుకోవాలి. ఇది ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకోవడం. మార్కింగ్ చేసిన దాన్ని కటింగ్ చేసుకోవాలి. కొత్తగా నా ఛానల్ ఏమైనా చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి నా ఛానల్ని షేర్ చేయండి. కట్స్ పెట్టుకోవాలి. మార్కింగ్ చేసిన దాని మీద కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా అర్థమైద్ది ఫ్రెండ్స్. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ కటింగ్. నెక్స్ట్ షేప్ పట్టీలను కటింగ్ చేసుకోవాలి. షేప్ పట్టీ 2 ఇంచెస్ ఉండేలా చూసుకొని 3.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. లెంగ్త్ వచ్చి 3.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఉండేలా అటు సైడ్ కూడా మార్కింగ్ పెట్టుకోవాలి. మధ్యలో 4 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకొని 3 ఇంచెస్ ఉండేలా మార్కింగ్ తీసుకోవాలి. మార్కింగ్ చేసిన దాన్ని డాట్స్ పెట్టుకుంటూ రౌండ్గా కలుపుకోవాలి. ఇది ఫ్రెండ్స్ షేప్ పట్టీ కటింగ్. ఇది ఫ్రెండ్స్ షేప్ పట్టీ కటింగ్. ఇలా మార్కింగ్ చేసుకున్న దాన్ని కట్టు పెట్టుకోవాలి. ఎందుకంటే ఉక్సులు పట్టీల సైడ్ అని షేప్ పట్టీలు. నెక్స్ట్ ఉక్సులు కాజాల పట్టీల కోసం తీసుకోవాలి. మెడపట్టి కటింగ్ చేసుకున్నాం కదా, అటు సైడ్ ఉక్సులు కాజాల పట్టీలు అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ 1 ఇంచ్ ఉండేలా బ్యాక్ బెల్ట్ని కటింగ్ చేసుకోవాలి. నడుము పట్టి కోసం 1.5 ఇంచెస్ ఉండేలా బ్యాక్ పార్ట్ బెల్ట్ని కటింగ్ చేసుకోవాలి. ఇది నడుము పట్టి బెల్ట్ కోసం. నెక్స్ట్ హెమ్మింగ్ పట్టీ కోసం 1 ఇంచ్ ఉండేలా మార్కింగ్ చేసుకోవాలి. క్రాస్ పట్టీని తీసుకోవాలి. హెమ్మింగ్ పట్టీ ఎప్పుడైనా సరే క్రాస్గా తీసుకోవాలి. ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. కొత్తగా నా ఛానల్ చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇది ఫ్రెండ్స్ క్రాస్ పట్టీలు, షేప్ పట్టీలు, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్,
ఫ్రంట్ పార్ట్, షేప్ పట్టీలు, హ్యాండ్స్, ఉక్సులు కాజాల పట్టీ, బ్యాక్ నడుము పట్టీ కోసం. ఇది ఫ్రెండ్స్ బ్లౌజ్ 35 సైజ్ బ్లౌజ్ కటింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.